డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. 2029 తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అనే చర్చ ఈ రోజున వైసీపీ సీనియర్ నాయకుల్లోనే నడుస్తుంటే, మరికొంతమంది అసలు 2029 వరకైనా మనం ఉంటామా, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న విధానాలు కానీ ప్రజల మధ్యకు వెళ్ళటం అనే కార్యక్రమాలు బాగానే ఉన్నప్పటికీ అవి బూమరాంగ్ అయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే నష్టం చేస్తూ ఉన్నాయా? ప్రస్తుతం ఇప్పుడు ఈ పర్యటనల్లో వినిపిస్తున్న మాటల్లో రప్ప లాగా వేటపో తలకాయలు నరికినట్టు టీడీపీ నాయకుల తలకాయలు నరికేస్తామనే దాని మీదనో, లేకపోతే మరి ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి మీద చేసిన కొన్ని వ్యాఖ్యలమునో, ఇట్లాంటివన్నీ కలిపి వైసీపీకి భారంగా పరిణమించబోతూ ఉన్నాయా? 2029లో ఇప్పుడు జగన్ తీసుకుంటున్న విధానాల ప్రకారంగా వాళ్ళు అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయా, లేకపోతే ఇంకంతటితోటి వైసీపీ షట్ డౌన్ అయిపోవటమేనా అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఏ సీనియర్ నాయకులు ఇంకా ఏ ప్రస్తావనలు బయటకు తీసుకొచ్చారనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే కనుక ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు చాలా త్వరగా మీ దాకా చేరతాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న విధానాలు అయితే ప్రస్తుతం కరెక్ట్గానే కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే విపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటిది చేయటానికి ఉండదు, వాళ్ళ దగ్గర అధికారమే ఉండదు. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఏదైనా ప్రజలకు మంచి చేసినా చెడు చేసినా, వాళ్ళకి అభిమానం వచ్చినా కోపం వచ్చినా ఆ నాయకుల మీదే ఉంటుంది. మరి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి అంటే, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపించటం, సమర్థవంతంగా ప్రజల దాకా తీసుకెళ్ళి ఇదిగో వాళ్ళు ఈ తప్పు చేస్తూ ఉన్నారు, అదే మేమైతే ఇలా చెయ్యము అనేది కానీ, మేము వస్తే ఇంకా ఏం చేస్తామనేది చెప్పే దాంట్లో ఈ ప్రతిపక్షాలు ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొంటాయి. ఎప్పుడూ జరిగేది ఇదే. అధికారంలో ఉన్న వాళ్ళకంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా ప్రజలతోటి మింగిల్ అవుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఇది ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేయవలసిన పనే. కానీ ప్రజల్లోకి వెళ్ళే ప్రతిసారి వైసీపీకి దెబ్బ తగులుతుందా, అధికార పక్షానికి దెబ్బ తగులుతుందా అని ఒక ఇది చూసుకుంటే గనుక, గంగమ్మ జాతరలో వేటపో తలకాయలు నరికినట్టు రప్ప నరుకుతాం అనే మాటల మూలాన కానీ, లేకపోతే మేము వచ్చామంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు, 4 నెలలు తిరగకుండా మొత్తానికి బట్టలు ఉడదీస్తాం, జైలుల్లో కుక్కుతాం అని సజ్జల రామకృష్ణారెడ్డో లేకపోతే మిగతా నాయకులు, ఇప్పుడున్న నాయకులందరూ బయటకు మాట్లాడే ఆ 4-5 నాయకులు వాళ్ళు కూడా కేసులు భయంతోనే మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రాపకం సంపాదించుకుని ఏదో రకంగా ఆయన దగ్గర నుంచి సహాయం పొందటానికి మాత్రమే మాట్లాడుతున్నారనే అపవాదు కూడా ఉంది. కేసులు లేని ఏ నాయకుడు, వైసీపీ నాయకుడు ఇప్పుడు బయటకు రావటం లేదు, ఎవరు మాట్లాడటం లేదు. సీనియర్లు అయితే అసలు ముఖం చాటేసినట్టుగానే కనపడుతుంది. కాకపోతే సీనియర్ల మాట జగన్మోహన్ రెడ్డి కూడా ఏమి వినిపించుకోవటం లేదు. వీళ్ళైతే వింటారు కాబట్టి ఆయన వేసే ప్లాన్ని ఆయన అమలు చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇక కొత్తగా ఇప్పుడు మరి ఢిల్లీకి సంబంధించిన ఒక సీనియర్ జర్నలిస్టు టర్న్డ్ ఈ స్ట్రాటజిస్ట్గా ప్రశాంత్ కిషోర్ లాగా ఆవిడ కూడా ఒక స్ట్రాటజిస్ట్ లాగా తయారైన ఆవిడని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ వైసీపీకి కొత్త ఊపిరి పోయాలనే ప్రయత్నం కూడా చేస్తుంటే, ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాల మూలంగా ఒకసారి మనం లాభపడినా, రిషిరాజ్ సింగ్ మూలాన మనం అందరం మొత్తం సంకనాకిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మరో కొత్తగా ఢిల్లీ నుంచి ఇంకొక స్ట్రాటజిస్ట్, అంటే ఆవిడేం చేస్తుందో తెలియదు. ఈరోజు సోషల్ మీడియా కూడా విపరీతంగా పెరిగిపోయింది. అధికార పక్షంలో ఉన్నవాళ్ళు కూడా సోషల్ మీడియాను విపరీతంగా వాడటం మొదలుపెట్టారు. ఎందుకంటే 2014-19 మధ్యలో ఆ లోపం ఒకటే కనపడింది, దాన్ని ఇప్పుడు వాళ్ళు ఓవర్కమ్ చేసుకునే విధంగా ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధానాలనైతే ఇప్పుడు తెరపైకి తీసుకొస్తుందో, అంటే ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఆల్రెడీ వచ్చేసింది. సంవత్సరం పాటు వాళ్ళు మొత్తం అన్ని తప్పులే చేసేశారు, మొత్తం వ్యతిరేకత వచ్చేసింది అని చెప్పటం కోసం అదే దాన్ని తెరపైకి తీసుకొచ్చే దాంట్లో టీవీ చర్చల్లో పెద్ద రచ్చ జరిగి నోటి దురుసు ఎక్కువగా కనపడుతుంది. అసలు వైసీపీకి ఉన్న ఆ నోటి దురుసు మూలానే ఇప్పుడు వాళ్ళకి 11 స్థానాలు వచ్చాయి. దీన్ని సీనియర్లు కూడా ఫుల్గా యాక్సెప్ట్ చేశారు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా ఈ
కొడాలి నానియో వల్లభనేని వంశీయో మాట్లాడిన మాటల మూలంగానే మాకు ఇలా వచ్చింది అని అంటే ఈ రోజుకి మళ్ళీ అదే నడుస్తూ ఉంది. దీంతో పాటుగా ఇంకా ద్వేషభావాన్ని పెంచడానికి రప్ప రప్ప నరుకుతాం అనేది కానీ ప్రసన్న కుమార్ రెడ్డి ఈ ప్రశాంతి రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు, ఒక లేడీ మీద చేసిన ఈ దిక్కుమాలిన వ్యాఖ్యల మూలాన్ని కూడా వైసీపీకి ఇంకా నోటి దురుసు తగ్గలేదయ్యా, వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు అనే దాంట్లో కనపడతా ఉంటే సీనియర్లు మొత్తం పక్కకి వెళ్ళిపోయి వీళ్ళెవరిని అంటం ముట్టం తాకం అన్నట్టుగా ఉంది. బొత్స సత్యనారాయణ గారికి ఏదో ఒక మంచి ఇది ఇచ్చినప్పటికీ కూడా ఆయన కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నాడు. మరి మొన్నేదో ఈ విద్రోహ దినమో లేకపోతే వెన్నుపోటు దినమో ఒకటి చేయదలుచుకుని బయటకు వచ్చిన రోజున ఎండకు సొమ్మసిల్లి పడిపోయాడు. ఇక ఆరోగ్యం కూడా కొంచెం అంతంత మాత్రంగానే ఉన్న మూలాన ఆయన కొంచెం దూరంగా ఉంటుంటే అసలు సలహాలు ఇచ్చేవాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ధర్మాన ప్రసాద్ లాంటి వాళ్ళు, తమ్మినేని సీతారాం లాంటి వాళ్ళు మొత్తం అందరూ పక్కకి వెళ్ళిపోయారు. ఎవ్వరూ ఇక్కడ కనిపించేది కనపడకపోతుంటే మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన మాటల మీద నెల్లూరు, చిత్తూరు, కడప ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్న సీనియర్ నాయకులే చాలా పెద్ద దెబ్బ తగలబోతోంది వైసీపీకి అని వాళ్ళే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇలాంటి ఒక నోటు దురుసు మాటలతోటే దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ నిన్న బంగారుపాలెంకి వెళ్ళినప్పుడు కూడా అసలు రప్ప డిఎస్పీ చేతిని నరికేసేయండిరా అని అక్కడున్న మరి పలమనేరు ఎక్స్ఎమ్మెల్యే తాలూకు మనుషులందరూ మాట్లాడటం, మరి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని పడేసి కొట్టడం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత ప్రజల్లో ఎటువంటి భావన కలుగుతుందో తెలుస్తోంది. దాంతోపాటుగా ఇప్పుడు ఏంటంటే టీడీపీ పార్టీ కూడా వాళ్ళ సోషల్ మీడియాని గట్టిగా ఉపయోగించుకోవటం మొదలుపెట్టారు. వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలోనూ నిన్నటికి నిన్న బంగారుపాలెంలో జరిగిందే ఆ మామిడికాయలని రోడ్డు మీద పారబోయటానికి జగన్ కాన్వాయ్ ఆపెట్టి మరీ పారబోస్తున్న డ్రోన్ విజువల్స్ బయటకు రావటం కానీ, సింగయ్య మృతి మీద జరిగిన ఒక పెద్ద అబాసు, ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో ఒక పెద్ద డ్రాబ్యాక్ అనే చెప్పుకోవాలి. సింగయ్య ఆ కారు కిందే పడి మృతి చెందాడనేది రాష్ట్రం మొత్తం నమ్మింది. ఇక కోర్టులు ఏమనుకున్నప్పటికీ, కోర్టులో ఆ కేసు నిలబడకపోయినప్పటికీ, లేకపోతే ఇంకా ఏదైనా జరిగినప్పటికీ కూడా ప్రజల్లోనైతే ఒక భావన వచ్చేసింది, ఆయన్ని రోడ్డు పక్కన తొప్పల్లో పడేయటం అని అంటే అది అమానుషానికి ప్రతీక అని ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. ఇలాంటి ఒక కార్యక్రమంతో ఇక గంజాయి బ్యాచ్లు కావచ్చు, లేకపోతే రప్ప నరికే బ్యాచ్లు, వైసీపీ వాళ్ళు ఏమాత్రం అక్కడేదో ఒక నాయకుడు వస్తున్నాడు, ఆయన మనకి దిశానిర్దేశం చేస్తాడు అనే దానికంటే ఓ అని చేతులు పైకెత్తి ఎగురుకుంటూ ఎక్కడికక్కడ జనాల్ని సమీకరించుకోవటానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు కానీ, ఆ వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారో అందరికీ తెలిసిందే. వాళ్ళు ఇక జగన్మోహన్ రెడ్డిని కూడా లెక్క చేయని పరిస్థితుల్లోకి ఈ రోజున వచ్చేసి తోసుకొని నెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని నెట్టే విధంగా తయారై కూర్చున్నారు. అలాంటి విజువల్స్ కూడా బయటకు వస్తున్నాయి. మరి వీటన్నిటి మూలాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగానే ప్రజల్లో అభిమానం చూరగుంటాడా అని అంటే ఆ సీనియర్లు చెప్పినట్టుగానే అసలు 29 వరకైనా వీళ్ళు ఈ వైసీపీని బతకనిస్తారా అని అంటే అదే నిజంలాగా కనిపించడం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.